అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, అంతర్గతంగా మనల్ని పట్టి పీడిస్తున్న ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. మనం నివసిస్తున్న ఈ సమాజం నిజంగా మనదైందా, లేక మనమే దీనికి బందీలమైపోయామా? సమాజం బందిఖానాలో ఉంది. అవును, ఇది చేదు నిజం. మన చుట్టూ కనిపించే ప్రతి అంశం, ప్రతి బంధం, ప్రతి ఆచారం అన్నీ ఏదో ఒక అదృశ్య సంకెళ్లతో బంధించబడినట్లు అనిపిస్తుంది. బయటి లోకంతో మనం కట్టుకున్న ఈ అనుబంధం, అది యమపాశంలా మన మెడకు చుట్టుకుని చుట్టూ తిరుగుతుంది. మనం ఎంత ప్రయత్నించినా దాని పట్టు నుండి బయటపడలేకపోతున్నాం. అది మనల్ని ఊపిరాడకుండా చేస్తూ నిజమైన స్వేచ్ఛను దూరం చేస్తోంది. ఒకప్పుడు మానవ సంబంధాలు, విలువలకు నిలయమైన ఈ సమాజం ఇప్పుడు దేనికోసం పరిగెడుతోంది? దేనికోసం నిజాన్ని మర్చిపోతోంది? కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాన్ని, అధర్మాన్ని చూస్తూ కూడా మనం మౌనంగా ఉంటున్నాం. మన నాలుకలు కట్టుబడ్డాయి, మన చేతులు ముడుచుకుపోయాయి. ఎందుకంటే మన చుట్టూ అలుముకున్న ఈ యమపాశం మనల్ని నిజం మాట్లాడకుండా, నిజాన్ని నిలబెట్టకుండా కట్టడి చేస్తోంది. భేదాన్ని చూపుతూ చినుగుతుంది ఈ సమాజం. కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, డబ్బు పేరుతో ఇలా ఎన్నో తేడాలతో మనుషుల్ని వేరు చేస్తోంది. ఒకరిని గొప్పగా, మరొకరిని తక్కువగా చూస్తూ మనసుల్ని ముక్కలు చేస్తోంది. ప్రేమ, కరుణ, దయ అనే పదాలు కేవలం నిఘంటువులోని అక్షరాలుగా మిగిలిపోయాయి. సాటి మనిషి కష్టాన్ని చూసి కన్నీరు కార్చాల్సిన గుండెలు ఇప్పుడు రాయిలా మారిపోయాయి. ఈ విభజన, ఈ భేదభావం సమాజాన్ని లోపల నుండే కుళ్లబట్టి చిందరవందర చేస్తోంది. మనిషి అనే పేరుకు అర్థం తెలవదు. నిజంగానే మనం మనుషులమా? మనం మనుషుల్లా ప్రవర్తిస్తున్నామా? తోటి జీవి పట్ల కనీస మానవత్వం చూపని మనం మనుషులమని ఎలా చెప్పుకోగలం? మనకు మనిషి అనే పదానికి నిజమైన అర్థం తెలుసా? మానవత్వం అనే భావన మన రక్తంలో ఇంకిపోయిందా? లేక కేవలం స్వార్థంతో, అహంకారంతో, ద్వేషంతో నిండిపోయిన జీవులం మాత్రమేనా? ఈ సమాజం ఈ బందిఖానాలో చిక్కుకుపోయి తేలుకుట్టిన పాములా సాగుతోంది. తేలుకుట్టిన పాము ఎలా తన విషంతో తనే నరకయాతన అనుభవిస్తుందో అలాగే మనం కూడా మనలో మనం సృష్టించుకున్న ద్వేషం, స్వార్థం, విభేదాలు అనే విషంతో మనమే కునారిల్లిపోతున్నాం. ముందుకు కదలలేక, వెనక్కి వెళ్లలేక ఒక అంతులేని చక్రభ్రమణంలో చిక్కుకుపోయాం. మరి ఈ బందిఖానా నుండి ఎలా బయటపడాలి? ఈ యమపాశాన్ని తెంచుకుని ఎలా స్వేచ్ఛను పొందాలి? నిజాన్ని మరిచిపోయిన మనం మళ్లీ ఆ సత్యాన్ని ఎలా కనుగొనాలి? భేదాలను విస్మరించి మానవత్వాన్ని ఎలా నిలబెట్టాలి? దీనికి ఒకే ఒక్క మార్గం ఆత్మపరిశీలన. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను ఎందుకు ఇలా ఉన్నానో? నేను చేసేది సరైనదేనా? నా తోటి మనిషి పట్ల నా ప్రవర్తన ఎలా ఉంది అని ఆలోచించాలి. చిన్న చిన్న మార్పుల నుండే గొప్ప విప్లవం పుడుతుంది. మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న చిన్న సమాజంలో మన మానవత్వాన్ని, నిజాయితీని, ప్రేమను పెంపొందించుకోవాలి. ఒకరినొకరు చౌరవించుకుంటూ, ఒకరి కష్టంలో మరొకరు పాలుపంచుకుంటూ, కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా మనుషులుగా జీవించడం నేర్చుకోవాలి. మన పిల్లలకు డబ్బు సంపాదనతో పాటు విలువలను కూడా నేర్పాలి. అప్పుడు మాత్రమే ఈ బందిఖానా సంకెళ్లు తెగిపడతాయి. అప్పుడు మాత్రమే ఈ యమపాశం నుండి విముక్తి లభిస్తుంది. తేలుకుట్టిన పాములా కాకుండా మళ్లీ నూతన ఉత్తేజంతో, మానవత్వపు నిండు వెలుగుతో ప్రకాశిద్దాం. మన సమాజాన్ని మనుషులుగా మనం గర్వించడాలా తీర్చిదిద్దుదాం. ఆ దిశగా మన ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిద్దాం.